శ్రీ పొంగూరు నారాయణ గారితో ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి మున్సిపాలిటీలో ఇవాళ మంచినీటి ఎద్దడి ఉంది. 2 రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇస్తున్నారు, సరిగా మంచినీటి వసతి రావట్లేదు అనేటువంటిది ప్రధానంగా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం. దానితో పాటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పని జరుగుతూ నిలిచిపోయాయి. 10 సంవత్సరాలుగా తాలూకా కార్యాలయం మొదలుపెట్టి ఆపేశారు, ఆర్డీఓ కార్యాలయం మొదలుపెట్టి ఆపేశారు, R&B గెస్ట్ హౌస్లు మొదలుపెట్టి ఆపేశారు. వాటితో పాటు పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ITIలు కానీ, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా హాఫ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్లోనే ఆగిపోతున్నాయి. ఈ ఆత్మకూరు అభివృద్ధికి సంబంధించి మరి కొంత మీరు సమీక్షించాలని చెప్పి అందరం కలిసి అడిగినప్పుడు దానిపైనే ముఖ్యంగా ఇవాళ ఈ సమీక్ష చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ని 364 రోజులు ఆత్మకూరు మున్సిపాలిటీకి పర్ హెడ్ 100 LPCD లెక్కన నీళ్లు ఇవ్వాలి అనేటువంటిది. అంటే కెపాసిటీ 135 ఉన్నా కనీసం 100 LPCD నీళ్లు ఇవ్వాలా ప్రతి ఒక్కరికి అనేటువంటిది ఇవాళ మంత్రి గారు అధికారులను ఆదేశించారు. మరొక వారం రోజుల లోపలే ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కానీ, పంపింగ్ సిస్టమ్ కానీ, అలాగే RO ప్లాంట్ నుంచి ఇచ్చేటువంటి నీరు కానీ సమగ్రంగా వాటికి మరి చూసి నెక్స్ట్ మళ్ళీ 1 వీక్ లోపల దానికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా రెక్టిఫై చేసి వాటర్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయాలి. కాబట్టి మీరు అందరూ కూడా పనిచేయండి అని చెప్పి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ని, మున్సిపల్ డిపార్ట్మెంట్ని ఆయన ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వచ్చేటువంటి ఆదాయ వనరులు మున్సిపాలిటీకి ఏ విధమైన ఆదాయం వస్తుంది, ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి అని చెప్పి ఆ లూప్ హోల్స్లో పోయేటువంటి నష్టం ఎంత, వచ్చేటువంటి పన్నులు, ప్రజలు కట్టే పన్నులు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా మంత్రి గారు చాలా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది, సమీక్షించారు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, మున్సిపల్ శాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులతోటి కూడా మాట్లాడి ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, మున్సిపల్ పర్మిషన్ లేకుండా, అలాగే DTCP అప్రూవల్స్ లేకుండా, నోడా అప్రూవల్స్ లేకుండా ఎన్ని లేఅవుట్లు వచ్చాయి, ఎన్ని లేఅవుట్లు ఇవాళ డిస్పోజ్ అయ్యాయి, ఆ లేఅవుట్స్లో ఇంకా ఎన్ని ప్లాట్లు మిగిలి ఉన్నాయి రిజిస్టర్ కాకుండా, వీటిల్లో వచ్చే రెవెన్యూ అంతా ఏం చేశారు, ఇవన్నీ కూడా లెక్క తీయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా వీటితో పాటు ఆత్మకూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపల్ బస్ స్టాండ్ టోటల్గా స్ట్రక్చర్ని డిమాలిష్ చేసి కొత్త స్ట్రక్చర్ నిర్మాణం జరిగింది. దానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఫండ్స్ ఎవరు ఇచ్చారు, ఏ డిపార్ట్మెంట్ ఇచ్చింది, ఎవరు టెండర్స్ పిలిచారు, ఎవరు డిజైన్స్ చేశారంటే మున్సిపల్ అధికారులు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ బస్టాండ్లో కొన్ని షాపింగ్ సెంటర్స్ కట్టారు. గతంలో మున్సిపల్ బస్టాండ్లో ఉన్న షాప్ కీపర్స్కి ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో షాపులు ఇవ్వలేదు, ఆ షాపులన్నీ కూడా అలాగే ఉంచేశారు. మరి వాటికి వచ్చే రెమ్యూనరేషన్ ఏంటి, రెవెన్యూ ఏంటి అనేది కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే నోడా దాదాపుగా ₹1 కోటి డబ్బు ఈ బస్టాండ్ చుట్టూరు ఉన్నటువంటి రోడ్డును తొలగించి కొత్త సీసీ రోడ్డు వేయడానికి ఖర్చు పెట్టింది. ఇది ఎక్కడ మంజూరు చేశారు, ఎవరు రిక్వెజిషన్ మీద మంజూరు చేశారు, పనులు ఎవరు చేశారు అని అంటే దాన్ని కూడా నోడా అధికారులు వివరాలు ఇవ్వాలని చెప్పి మంత్రి గారు సూచించడం జరిగింది. మేము ఆత్మకూరు మున్సిపాలిటీలో అనేక సందర్భాల్లో మంజూరైనటువంటి RDO కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, R&B గెస్ట్ హౌస్, ఈ బస్టాండ్ షాపింగ్ సెంటర్సు,
అలాగే మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నాయంటే దానికి కూడా సమాధానం లేదు. వీటన్నిటి మీద సమగ్రమైన నివేదికని అధికారులను ఇవ్వమని చెప్పి మరి నారాయణ గారు కోరారు. దానికి ఒక వారం 10 రోజులు మాత్రమే సమయం ఇచ్చాం. వాళ్ళన్నీ కూడా సమగ్రమైనటువంటి నివేదిక మున్సిపల్ మంత్రిగా వారికి చేరిన తర్వాత ఏ విధంగా వాటిని అన్నింటినీ పరిష్కరించాలనేటువంటిది మళ్ళీ ఒకసారి మున్సిపల్ పాలనలో ఉన్న ఇప్పటి మున్సిపల్ చైర్మన్లు కానీ కౌన్సిలర్లు కానీ వారితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరం కూడా సమీక్షించుకొని ఒక సరైనటువంటి అవగాహనతో ఆత్మకూరు అభివృద్ధికి మరింత ఎక్కువగా చర్యలు తీసుకోవడానికి చర్యలు చేపడతామని చెప్పి, అలాగే నెల్లూరు పాళెం సెంటర్ నుంచి ఆత్మకూరు పట్టణంలోకి వచ్చేటువంటి 4 లేన్ల రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి గతంలో కూడా మున్సిపల్ శాఖ నుంచి వేయడం జరిగింది. ఇప్పుడు దానిలో కూడా ఎక్కడెక్కడ మెయింటెనెన్స్ ఉంది, ఎక్కడెక్కడ ఆ రహదారి దెబ్బతిన్నది, ఆర్టీసీ బస్టాండ్ వరకు కూడా ఆ 4 లేన్ల రోడ్ని అదే విడతల వారీగా దాన్ని పూర్తి చేయాలి అనేటువంటిది సూచన మంత్రి గారు అధికారులకు ఇచ్చారు. దాన్ని కూడా చేయడం జరుగుతుంది. అలాగే నోడాకు సంబంధించినటువంటి ఫండ్స్ నుంచి కొంతమేర అభివృద్ధికి కేటాయిస్తాము. ఏవి అత్యవసరంగా ఉన్నాయో అవి ముందు దృష్టికి తీసుకురండి అని చెప్పారు. అది కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇరిగేషన్కి సంబంధించి సోమశిల ప్రాజెక్టు అత్యంత ప్రధానమైంది. లైఫ్ లైన్ ప్రాజెక్టు నెల్లూరు జిల్లా, మన తిరుపతి జిల్లా, అలాగే చెన్నైకి మంచినీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు. ఈ లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అయిన సోమశిల ప్రాజెక్టు ఇవాళ ఏప్రాన్ కొట్టుకుపోయింది, ప్రొటెక్షన్ వాల్ కొట్టుకుపోయింది, పక్కన ఉన్న ఆలయం అమ్మవారి గుడి కొట్టుకుపోయింది. దాదాపు 2.5 సంవత్సరాలు అయితే గత ప్రభుత్వం గత పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకనే అధికారుల్ని ఇవాళ